హలో గైస్, వెల్కమ్ టు రెడీ విత్ అజయ్. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ శ్రీరంగం అండి. సో మన ఆల్ ఇండియా ట్రిప్లో ఎపిసోడ్ 7 మనం చూసుకున్నట్లయితే రైల్వే స్టేషన్ దగ్గరికి కూడా గోపురం అయితే కనిపిస్తుంది. సో ఇలాంటి గోపురాలు మొత్తం 21 అయితే ఉన్నాయండి ఈ టెంపుల్లో. సో ఒకసారి అయితే దగ్గరికి వెళ్ళేసి మొత్తం అసలు ఏంటో దీని స్పెషాలిటీ ఏందా అని చెప్పేసి చూద్దాం. సో గాయస్, డిడ్ యూ గైస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, మనమైతే వాల్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. సో వాల్స్లోనే లార్జెస్ట్ టెంపుల్ ఇది. సో ఈ వీడియోలో అయితే మనము ఈ టెంపుల్కి ఎలా రీచ్ అవ్వాలి అండ్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ గురించి అండ్ ఈ టెంపుల్ బిల్డ్ చేయడానికి పర్పస్ ఇలా చాలా విషయాలు అయితే ఈ వీడియోలో మాట్లాడడం జరిగిందండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు, వీడియో చాలా అంటే చాలా బాగా ఉండబోతుంది. సో వీడియో మొత్తం చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని కూడా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలి అనుకునే దాని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ముందుగా అయితే ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయాలనుకున్న వాళ్ళు తిరుచిరాపల్లికి అయితే చేరుకోండి. సో తిరుచిరాపల్లి దగ్గరలో ఉన్న వాటిలోకెల్లా పెద్ద స్టేషన్గా అయితే చెప్పుకోవచ్చు. సో తిరుచిరాపల్లిని తిరుచి అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మనం ఉన్న లొకేషన్ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ అవైలబుల్లో లేనట్లయితే మనమైతే డైరెక్ట్గా మదురైకి అయితే రీచ్ అయిపోండి. సో మదురైకి వెళ్ళిపోయి అక్కడ మీనాక్షి అమ్మన్ టెంపుల్లో దర్శనం చేసుకుని సో అక్కడ నుంచి మనకి తిరుచి, అదే తిరుచిరాపల్లి మనకి జస్ట్ 2.5 hours అయితే ట్రావెలింగ్ టైం అయితే ఉండడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు ట్రైన్లో ట్రావెల్ చేసినట్లయితే అదే బస్ అయితే 1.5 hours నుంచి 2 hours జర్నీ టైం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీరు తిరుచికి నైట్ టైం రీచ్ అయినట్లయితే సో అక్కడే స్టే ఉండడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ డే టైంలో రీచ్ అయినట్లయితే డైరెక్ట్గా శ్రీరంగం అయితే వెళ్ళిపోవచ్చు. సో మనకైతే తిరుచి నుంచి శ్రీరంగం అయితే జస్ట్ 11 kilometers డిస్టెన్స్తో 20 minutes ట్రావెలింగ్ టైం అయితే ఉండడం జరుగుతుంది. సో మనకి బ్యాక్ టు బ్యాక్ ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ బస్సెస్ కూడా అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ టెంపుల్ విషయానికి వస్తే చూస్తున్నారు కదా, మనకైతే ఊరు లోపల టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుంది. బట్ ఈ టెంపుల్కి లోపలే ఊరు అయితే ఉండడం జరుగుతుంది. సో అదేనండి ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ. అండ్ మీరు చూస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కటి టెంపుల్కి లోపల సైడ్ అండి. అండ్ ఇక్కడైతే 50+ టెంపుల్స్ అయితే ఈ టెంపుల్లో ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మెయిన్ గోపురంకి లోపలికి వచ్చాకే మనకైతే ఊరు కూడా కనిపించడం అయితే జరుగుతుంది. సో ఇదైతే చాలా అంటే చాలా కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది నాకైతే. అండ్ ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అన్న ఉత్సాహం అయితే నాలో పెరిగిపోయింది. సో ఇప్పటికే నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 kilometer వరకు అయితే నడవడం జరిగిందండి. ఇంకా టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ అయితే రాలేదు. డెఫినెట్గా ఈ టెంపుల్ వల్ల నాకు ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అయితే కలగబోతుందని అయితే నాకైతే అనిపించడం జరుగుతుంది. సో నాతో పాటు మీరు కూడా కంటిన్యూస్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొన్ని హౌసెస్ అయితే అవి టెంపుల్స్ లేకపోతే లైబ్రరీనా లేకపోతే నిజంగానే హౌస్ అని అర్థం కాకుండా ఉంది. సో ఎంటర్ అవుదాం అనుకున్నా, బట్ అక్కడైతే ఎలాంటి నేమ్ అయితే లేదు. సో అది హౌస్గా అయితే అనుకున్నాను అనమాట. సో మనమైతే టెంపుల్కి దగ్గరలో ఉన్నాం. సో ఒకసారి అయితే వెళ్ళేసి అసలు చూడడానికి ట్రై చేద్దాం, మొత్తం చూపించడానికి కూడా ట్రై చేద్దాం కుదిరినంత వరకు. సో ఇదంతా చూసుకున్నట్లయితే మనకి టెంపుల్కి ఇన్సైడ్ అండి ఈ హౌసెస్ అన్నీ. సో ఈ హౌసెస్కి బ్యాక్ సైడే మనకైతే ప్రహరీ కూడా ఉండడం అయితే జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే మనం మెయిన్ ఎంట్రన్స్ ఈస్ట్ గోపురం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఈ ఈస్ట్ గోపురం అనేది ఇండియాలోనే కాదు ఎంటైర్ ఏషియాలోనే లార్జెస్ట్ గోపురంగా అయితే చెప్పుకోబడుతుంది. ఈ ఈస్ట్ గోపురాన్ని రాజ్ గోపురం అని కూడా అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఈ రాజ్ గోపురం అయితే దాదాపు 13 సెంట్ల విస్తీర్ణంలో అయితే ఉంది. అండ్ ఈ గోపురం యొక్క ఎగ్జాక్ట్ హైట్ వచ్చేసరికి 239.5 అడుగుల ఎత్తు అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గోపురంలో 11 అంతస్తులు అయితే ఉండడం జరుగుతుందండి. సో దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత హైట్లో అయితే ఉండడం జరుగుతుంది అనేది. అండ్ ఈ టెంపుల్ని ఎవరైనా విజిట్ చేయాలి అనుకున్న వాళ్ళు మంచి టైం వచ్చేసరికి డిసెంబర్ నుంచి జనవరి లోపు అయితే విజిట్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో ఇక్కడైతే సపరేట్ 21 days ఉత్సవాలు అయితే జరిపించడం జరుగుతుంది. అండ్ ఈ ఉత్సవాలకి 10 లక్షల మంది వరకు అటెండ్ అవుతారని చెప్పేసి ఇక్కడైతే అంచనా కూడా అయితే వేయడం జరుగుతుంది. సో నాకు తెలియకుండానే నేను కరెక్ట్ టైంలో అయితే వచ్చానండి. సో టెంపుల్ అయితే డెకరేషన్ చేసి ఉంది. అండ్ ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి చాలా అంటే చాలా బాగా అయితే టెంపుల్ అయితే డెకరేట్ చేయడం జరిగిందండి. సో ఒకసారి అయితే మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము. సో నేనైతే ఇదే మెయిన్ గోపురం అనుకున్నాను ఇందాక వచ్చింది, బట్ అదైతే కాదు, ఇంకొక గోపురం అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఈ వైట్ గోపురం కూడా ఒక స్పెషాలిటీ అయితే ఉండడం జరుగుతుందండి. సో దాని గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. అండ్ ఒకసారి విజువల్ అయితే చూడండి, నాకైతే ఒక వాల్ పేపర్ చూసినట్లయితే అనిపిస్తుంది కంప్యూటర్ మీద. సో అంత బాగా అయితే ఉంది. అండ్ ఈ గోపురం యొక్క స్పెషాలిటీ మాట్లాడుకున్నట్లయితే 14వ శతాబ్దంలో మహమ్మదీయులు శ్రీరంగం పైన దండయాత్రకి అయితే రావడం జరిగిందండి. ఆ సమయంలో ఈ ఊరికి గ్రామ దేవత అయిన నామ్ పెరుమాల్ను ఆమెనే ఊరేగింపు దేవత కూడా అయితే అని పిలవడం అయితే జరుగుతుందండి. సో ఆ దేవతని రక్షించడానికి
తన జీవితాన్ని త్యాగం చేసిన నృత్యకారిణి అండి. ఆవిడ గుర్తుగా ఈ గోపురానికి అయితే వెల్లయమ్మల్ అనే పేరు అయితే పెట్టడం జరిగింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారి పాదాలండి. సో మనమైతే తిరుపతిలో ఎలా అయితే చూస్తామో అలా అయితే చూడడం జరుగుతుంది. సో అంతేకాకుండా ఒకసారి అయితే టెంపుల్ టూర్ మొత్తం అయితే చూపించడానికి అయితే ట్రై చేద్దామండి. సో ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే చాలా వీడియోస్ లో టెంపుల్ టూర్ అయితే పెట్టడం అయితే అస్సలు కుదరదు. సో మనకైతే పాసిబుల్ అయింది. సో పాసిబుల్ అయినంత వరకు అయితే చూపించడానికి అయితే కంప్లీట్ గా ట్రై చేస్తాను. అండ్ ఈ టెంపుల్ గురించి కంప్లీట్ గా మాట్లాడుకున్నట్లయితే సో ఈ టెంపుల్ మొత్తం అయితే 156 ఎకరాలు అయితే ఉండడం జరుగుతుందండి. టెంపుల్ మొత్తం అయితే ఒక 4 కిలోమీటర్లు అయితే ఉండడం జరుగుతుంది. అర్థమవుతుంది కదా ఎంత పెద్ద టెంపుల్ అని చెప్పేసి. అంతేకాకుండా సో ఇదైతే వార్డులోనే హిందూ వర్కింగ్ టెంపుల్స్ లో ఇదే లార్జెస్ట్ టెంపుల్ అండి. అండ్ దీనికంటే లార్జెస్ట్ వర్కింగ్ టెంపుల్ అయితే ఇంకొకటి ఉందండి. అదైతే కంబోడియాలో అయితే ఉండడం జరుగుతుంది. బట్ ప్రస్తుతం అయితే అది బౌద్ధ దేవాలయంగా అయితే మారిపోయిందండి. సో అదే అంగోర్ వాట్. అండ్ ఇంకా ఈ టెంపుల్ గురించి మాట్లాడుకోవాలంటే సో ఈ టెంపుల్ అయితే మొత్తం వచ్చేసరికి 7 ప్రకారాస్ అండి. సో 7 ప్రకారాస్ అంటే ప్రహరీ గోడలు అండి. సో 7 లెవెల్స్, సో ఒక 7 లెవెల్స్ లో మనకి ప్రహరీ గోడలు అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం అయితే అర్థం చేసుకోవచ్చు టెంపుల్ అనేది ఎంత పెద్దగా అయితే ఉండడం జరుగుతుందో. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో మీకు టైం ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా రండి, విజిట్ చేయాల్సిన టెంపుల్. ఎందుకంటే మన హిస్టరీ గురించి మన ఇండియాలోనే ఉండడం జరిగింది వాల్స్ లార్జెస్ట్ హిందూ టెంపుల్. సో ఇలాంటివి విజిట్ చేసినప్పుడు ఏంటంటే మనకి మన హిస్టరీ తెలుస్తుంది. అండ్ మనమైతే చాలా నాలెడ్జ్ కూడా గెయిన్ చేయొచ్చు అండి. సో ఇలాంటివి అయితే అస్సలు మిస్ అవ్వద్దని అయితే నేనైతే చెప్పడం జరుగుతుంది. సో జస్ట్ ఒక 1 or 2 days పే చేసేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ఏదైనా ప్లేస్కి వచ్చేసి దీని కూడా విజిట్ చేసుకొని అయితే వెళ్ళొచ్చు. సో చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. అండ్ మనం ఇబ్బంది పడాల్సింది కూడా ఏది అయితే లేదండి. డైరెక్ట్ గా మనం తిరుచిరపల్లికి రీచ్ అయినట్లయితే అక్కడ నుంచి మనకి డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ట్రైన్స్ కూడా అయితే టైం టు టైం అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో మనమైతే ఈజీగా అయితే విజిట్ చేయొచ్చు. అండ్ ఈ టెంపుల్ అయితే చూస్తున్నారు కదా ఇలాంటివి 80 మండపాస్ అయితే ఉండడం జరిగింది. అండ్ 21 గోపురాస్ అండి. 21 గోపురాస్ అంటే అసలు ఎంత పెద్ద టెంపుల్ మీ ఎక్స్పెక్టేషన్స్ కి అయితే వదిలేయడం జరుగుతుంది. అండ్ ఇంకా మనం డిస్కస్ చేసినట్టు 7 ప్రకారాస్ అండి. అసలు 7 లెవెల్స్ ఆఫ్ ప్రహరీ గోడలు ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మన సైడ్ చూసుకున్నట్లయితే 1 or 2 లెవెల్స్ ఆఫ్ ప్రహరీ గోడలు ఉన్నట్లయితే అది చాలా పెద్ద టెంపుల్ కి అయితే మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాంటిది 7 లెవెల్స్ ఆఫ్ ప్రహరీ గోడాస్ అంటే సో చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అండి. అండ్ ఇలాంటి మండపాస్ చూస్తున్నారు కదా 80+ మండపాస్ అయితే ఉండడం జరుగుతుందండి. చాలా అంటే చాలా పెద్ద టెంపుల్. అండ్ మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే ఒకసారి వెళ్ళేసి చూడడానికి అయితే ప్రయత్నిద్దాము. ఎందుకంటే ఈ రోజు అయితే స్పెషల్ డే అండి. సో అందువల్ల సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. అండ్ కొన్ని ఎంట్రన్సెస్ అయితే వీళ్ళు క్లోజ్ చేయడం అయితే జరుగుతుందండి. సో అటు సైడ్ అలో చేస్తారా లేదా అని చెప్పేసి నాకైతే ఐడియా లేదు. సో మీతో పాటు నేను కూడా అయితే చూడడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఎక్కడైతే స్కిప్ చేయొద్దండి. సో టెంపుల్ మొత్తం అయితే చూపించడానికి నాకు కుదిరినంత వరకు పాసిబిలిటీ ఉన్నంత వరకు అయితే ట్రై చేయడం జరుగుతుంది. సో ఈ టెంపుల్ మళ్ళీ మీరు చూడాలనుకున్నా కూడా చూడడం అయితే కుదరదు. సో ఒక 20 minutes మంది కాదనుకొని అయితే టైం అయితే స్పెండ్ చేయండి. సో డెఫినెట్ గా మీరైతే వర్త్ ఇట్ అనేలా అయితే ఫీల్ అవడం జరుగుతుంది. సో ముందుగా ఈ ఆలయం గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది రంగనాథ స్వామి ఆలయం అండి. అంటే విష్ణువు ఆలయం. సో విష్ణువు మనకి పడుకొని ఉన్న ఆకారంలో అయితే కనిపించడం జరుగుతుంది ఈ ఆలయంలో. అంతేకాకుండా 108 దివ్య తిరుపతుల్లో ప్రధాన వైష్ణవ క్షేత్రంగా అయితే ఇదైతే చెప్పుకోబడుతుంది. సో మొట్టమొదటి వైష్ణవ క్షేత్రం అయితే ఇదేనండి. అంతేకాకుండా అతని భార్య రంగనాథ స్వామి భార్య రంగనాయకి కూడా అయితే ఇక్కడైతే ఉండడం జరుగుతుంది. సో వాళ్ళిద్దరికి అయితే ఈ టెంపుల్ అయితే అంకితం చేయబడింది. సో ఈ ఆలయం పురాణాలు మరియు చరిత్రలో అయితే సమృద్ధిగా అయితే లిఖించడం అయితే జరిగిందండి. అంతేకాకుండా పురాణాల కంటే ముందు, చరిత్ర కంటే ముందు శాసనాలు వంటి పురావస్తు ఆధారాలు అయితే ఈ ఆలయాన్ని అయితే సూచించడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ రాతి శాసనాలు అయితే క్రీస్తు పూర్వం 100కి ముందు నుంచి 100 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఆలయం గురించి అయితే రామాయణం, మహాభారతాల్లో కూడా లిఖించడం అయితే జరుగుతుందండి. సో దాని గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. సో ప్రస్తుతానికి అయితే ఒకసారి అయితే డెకరేషన్ చూడండి, చాలా అంటే చాలా బాగా అయితే చేయడం జరిగింది. ఎందుకంటే మనం స్పెషల్ డే వచ్చాం కాబట్టి. సో ప్రెసెంట్ ఏదో మనం టెంపుల్ కి మిడిల్ లో ఉన్నామండి. సో ఇక్కడ నుంచి అయితే ఒకసారి వ్యూ చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది కదా. సో ఇదే మనం థంబ్నెయిల్ లో కూడా అయితే పెట్టడం జరిగిందండి. సో మనమైతే ఒకసారి ఎంట్రన్స్ చూపించడానికి అయితే ట్రై చేద్దాము. అండ్ ఇక్కడే లోపలే చాలా అంటే చాలా టెంపుల్స్ కూడా ఉండడం అయితే జరిగిందండి. సో ఒకసారి అయితే టెంపుల్ వ్యూ మొత్తం అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. అలాగే హిస్టరీ గురించి ఇంకా మైథాలజీలో దీన్ని ఎలా అనువాదించారు అనే దాని గురించి కూడా ఒకసారి అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. ముందుగా ఈ ఆలయం యొక్క విశేషం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ఆలయం అనేది ఉభయ కావేరి నదుల మధ్యన ఒక ద్వీపంగా అయితే చెప్పుకోబడుతుందండి. అంతేకాకుండా ఈ టెంపుల్ అయితే సప్త
ప్రాకారాలతో 21 గోపురాలతో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించడం అయితే జరిగిందండి. సో ఇదైతే చాలా అంటే చాలా స్పెషల్ ఈ టెంపుల్కి. కావేరీ నది సమీపంలోనే 3 రంగనాథ స్వామి టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఈ మూడిట్లో మొదటిదైతే దీనినే ఆదిరంగుడు అని అయితే పిలవడం జరుగుతుందండి. సో ఇదైతే మైసూరి సమీపంలోని శ్రీరంగపట్నంలో ఉన్న రంగనాథ స్వామి ఆలయం అయితే దీనినే ఆదిరంగుడు అని అయితే పిలవడం జరుగుతుంది. మరొకటి మధ్యరంగుడు. సో ఇదైతే శివ సముద్రంలోని రంగనాథ స్వామి ఆలయం. అండ్ చివరిది దీనినే అంత్యరంగుడు అంటారు. సో ఇదైతే శ్రీరంగంలోని రంగనాథ స్వామి టెంపుల్ అండి. ప్రస్తుతానికైతే మనం అంత్యరంగుడు టెంపుల్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇదైతే శ్రీరంగంలోని రంగనాథ స్వామి టెంపుల్. సో ఇక్కడ రంగనాయకి కూడా అయితే ఉండడం జరుగుతుంది. మనమైతే టెంపుల్కి అటు సైడ్కి అయితే వెళ్ళేసి చూద్దాము ఒకసారి. సో అటు సైడ్ అయితే అంతా డెకరేట్ చేసి ఉండడం జరుగుతుంది. అండ్ 1000 పిల్లర్స్ అంటాం కదా, సో అది కూడా అయితే అటు సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి అయితే అది కూడా వెళ్ళి ఓపెన్లో ఉంటే చూపించడానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఈ టెంపుల్లో ఈచ్ అండ్ ఎవ్రీ పిల్లర్ అయితే డిఫరెంట్ స్కల్ప్చర్తో అయితే చెక్కబడి అంటే ఉండడం జరుగుతుంది. సో మీరైతే చూసుకోవచ్చు. సో ఇది జస్ట్ ఒక మండపం లాగే అండి. అండ్ ఇక్కడ కూడా ప్రతి ఒక్క పిల్లర్ని అయితే చెక్ అయితే ఉండడం జరుగుతుంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఇంకా ఈ టెంపుల్ గురించి చాలా అంటే చాలా మాట్లాడుకోవాల్సిన ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే ఈ టెంపుల్లో ప్లే చేసే మ్యూజిక్ని ఒరిజినల్ సౌండ్ అయితే పెట్టడానికి అయితే ప్రయత్నిస్తాను. అప్పటి వరకు టెంపుల్ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. సో జస్ట్ ఎంజాయ్ చేయండి. அதில் சேவிங்ஸ் பண்ணிங்கனாலே போதாது, சீட் மாதிரி போட்டு ప్రస్తుతానికైతే మనం 1000 పిల్లర్స్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇదైతే ప్రెజెంట్ క్లోజ్లో ఉంది. ఓపెన్ చేశాకైతే చూపించడానికి ప్రయత్నిద్దాం.
ఇదైతే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ సైడ్ అండి. సో ఈ రోజు స్పెషల్ కాబట్టి ఈ ఒక్క ఎంట్రన్స్ ఓపెన్ చేసి అయితే ఉండడం జరిగింది. సో రిమైనింగ్ డేస్లో అయితే ఇంకా డిఫరెంట్ సైడ్స్ నుంచి కూడా టెంపుల్ని అయితే విజిట్ చేయొచ్చు అనుకుంటా. సో ఒకసారి అయితే చూసేయండి. అండ్ ఇక్కడైతే చాలా మంది పోలీసులకు కూడా మనం పిక్స్ అయితే తీయడం జరిగిందండి. సో మన ఎక్విప్మెంట్ అంతా చూసి మనల్ని ఫోటో తీయమని అడగడం అయితే జరిగిందండి. సో ఈ లొకేషన్ చూసారు కదా, దీని పక్కన మ్యూజియం అయితే ఉండడం జరుగుతుంది. సో ఒకసారి వీలుంటే టైం ఉంటే ఒకసారి అయితే వెళ్ళి చూసేయండి. ఎందుకోసం అంటే మనకి పురావస్తు విగ్రహాలన్నీ ఉంటాయి కదా, సో వాటి గురించి చాలా అంటే చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు. అవన్నీ ఒక మ్యూజియంలో అయితే పెట్టడం జరుగుతుంది. సో టైం ఉన్నట్లయితే అస్సలు మిస్ అవ్వద్దు. అండ్ ఈ మ్యూజియం టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 10కి అలా స్టార్ట్ అయితే అవుతుంది అండ్ ఈవినింగ్ 6 వరకు అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ లోపు అయితే మనమైతే మ్యూజియంని కూడా చూసుకోవచ్చు. అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 7 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు అయితే ఓపెన్లో ఉండడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ 4 PM నుంచి 8 PM వరకు అయితే టెంపుల్ కూడా ఓపెన్లో ఉండడం అయితే జరుగుతుంది. స్పెషల్ డే అవడం వల్ల కొన్ని ఎంట్రీస్ అయితే క్లోజ్ చేశారు. అండ్ మనం నెక్స్ట్ సైడ్ అయితే విలేజ్ చూపించడానికి అయితే ట్రై చేద్దాం. టెంపుల్ అయితే చాలా అంటే చాలా పెద్దదండి. మనం ఏదైనా ఒక సైడ్కి వెళ్ళామంటే మినిమం ఒక 20 minutes అయితే పడుతుంది అటు సైడ్ అంతా కవర్ చేయడానికి. సో మనం ఒకసారి ప్రాకార ఉంది కదా లోపలిది, సో ఆ ప్రాకారకి అవుట్ సైడ్ వెళ్ళేసి ఒకసారి అయితే చూపించడానికి అయితే ట్రై చేద్దాము. చూస్తున్నారు కదా, స్పెషల్ డే అవడం వల్ల పోలీసులు కూడా ఎక్కువగా అయితే ఉన్నారండి. సో కొన్ని ఎంట్రీస్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనం చూసుకోవచ్చు టెంపుల్ లోపలండి, టెంపుల్ లోపలే గార్డెనింగ్ అయితే చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది చూస్తున్నారు కదా ఒక ప్రకారం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్లో ఇంకొక ప్రహరీ గోడ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మండపాస్ అని చెప్పాను కదా చిన్న చిన్నవి. సో ఇలాంటి మండపాస్ అయితే టెంపుల్ మొత్తంలో ఒక 50+ అండ్ 80 వరకు అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో చూస్తున్నారు కదా టెంపుల్ అనేది ఎంత లాంగ్ ఉందో, దాని ఎగ్జిట్ కూడా మనకు కనిపించట్లేదు నెక్స్ట్ సైడ్ వెళ్ళడానికి. ఇందులో అయితే ప్రహరీ గోడ ఉంది, మళ్ళీ ఇది టెంపుల్ అండి. సో నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా దీని లోపల ఇంకొక టెంపుల్. సో అలా అయితే ఉండడం జరిగిందండి. సో నేనైతే ఒకటే బిలీవ్ చేస్తున్నాను. సో నాకు అన్నమలై వెళ్ళగానే అనిపించింది ఏంటంటే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే అయిపోద్ది అని చెప్పేసి. బట్ ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఏంటంటే మనం ఏదైనా గట్టిగా అనుకుంటే చాలా శక్తులు అయితే మనం అనుకున్నది జరగడానికి అయితే హెల్ప్ చేస్తాయి అని చెప్పేసి. సో చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్ అయితే ఉందండి నాకు. సో డెఫినెట్గా ఎవరికైనా టైం ఉన్నట్లయితే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి. సో అస్సలు అయితే మిస్ అవ్వద్దు. సో ఈ టెంపుల్ మొత్తం 156 acresలో అయితే ఉండడం జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. టోటల్ 4 kilometers అండి. సో అండ్ ఈ టెంపుల్ హిస్టరీ గురించి అయితే ఇంకా మాట్లాడుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం ఈస్ట్ గేట్ అండ్ నార్త్ గేట్ అయితే చూసాము. నెక్స్ట్ వెస్ట్ అండ్ సౌత్ గేట్స్కి అయితే వెళ్ళిపోదాము. సో అవి కూడా అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో ఆ 2 కంప్లీట్ చేసినట్లయితే మనం టెంపుల్ టూర్ మొత్తం ఫినిష్ చేసినట్లయితే. సో చూసారు కదా టెంపుల్కి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రావడానికి ఎంత టైం అయితే పడుతుందో. సో అంత బిగ్ టెంపుల్ అండి, డెఫినెట్గా చూడండి, మిస్ అయితే అవ్వద్దు. అండ్ నేను చూసారు కదా నాకు లైవ్లోనే ఎలాంటి వర్డ్స్ వచ్చినాయి, అంత పాజిటివిటీ అయితే ఉందండి ఈ టెంపుల్లో, అస్సలు అయితే మిస్ అవ్వద్దు.
టెంపుల్ గురించి, దాని విశిష్టత గురించి అండ్ ఇది ఎంత పెద్దదో చూస్తూ మనం అయితే మాట్లాడుకున్నాం. సో ప్రస్తుతానికైతే అసలు ఇక్కడ స్వామివారి విగ్రహం అనేది ఎలా వచ్చింది, సో ఇక్కడ వెలిసిందా లేకపోతే ఏంటి అని చెప్పేసి దాని గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో దీని గురించి తెలుసుకోవాలంటే మనం రామాయణంలోకి అయితే వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇది ఎక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి ఒకసారి అయితే చూద్దాం. ముందుగా మనమైతే ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. సో ఈయనే ఇక్ష్వాకు మహారాజు. ఈయనే ఇక్ష్వాకు వంశాన్ని అయితే స్థాపించడం అయితే జరిగింది. సో ఈ వంశాన్ని మనం రఘువంశం లేదా సూర్యవంశం అని అయితే పిలవడం జరుగుతుంది. రాముడు కూడా ఈ వంశానికి చెందినవాడు అన్నట్లయితే చెప్పడం జరుగుతుంది. అందువల్లే మనకి ఈ టెంపుల్ అనేది పురాణాల్లో కూడా చెప్పడం జరిగింది. ఈ ఇక్ష్వాకు మహారాజు బ్రహ్మను గురించి అయితే కఠోరమైన తపస్సు చేస్తాడనమాట. సో ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మ తను ఆరాధిస్తున్న శ్రీరంగనాథుడి విగ్రహాన్ని ఇక్ష్వాకు మహారాజుకి అయితే ప్రసాదిస్తాడు. సో ఆ ఆరాధన ఇక్ష్వాకు మహారాజు నుండి శ్రీరామచంద్రుడి వరకు కొనసాగుతూ వస్తుంది అనమాట. సో అలా ఈ టెంపుల్ అనేది మనమైతే రామాయణంలో కూడా చూసుకోవచ్చు. ఈ విగ్రహం వచ్చాక శ్రీరాముడి పట్టాభిషేకం అయితే జరుగుతుందండి. ఆ తర్వాత విభీషణుడు శ్రీరామ వియోగమును భరింపచాలక లంకకైతే మరలా వెళ్లిపోవాలనుకుంటాడు. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు తమకు మారుగా శ్రీరంగనాథుని విభీషణునికి ప్రసాదిస్తాడు అనమాట. అప్పుడు విభీషణుడు సంతోషం లంకకు వెళ్ళడానికి అయితే తిరిగి పయనం అయితే అవుతాడు. లంకకు పయనమైన విభీషణుడు శ్రీరంగనాథునితో ఉభయ కావేరి మధ్య భాగమును చేరేసరికి సంధ్యా సమయం అయితే అవుతుందండి. సో విభీషణుడు స్వామిని అక్కడ ఉంచి సంధ్యావందనం చేసి తిరిగి వస్తాడు. ఆ వచ్చే సమయంకి శ్రీరంగనాథుడు ప్రణవాకార విమానంలో అక్కడే ప్రతిష్ఠితం కావడం చూసి విచారిస్తాడు అనమాట, బాధపడతాడు. సో అలా బాధపడిన విభీషణ్ణి చూసి శ్రీరంగనాథుడు విభీషణ్ణి ఓరడించి రాత్రి భాగమున శ్రీ విభీషణుని పూజను అందుకుంటామని అనుగ్రహం అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా శ్రీరంగనాథుడి దేవాలయం అనేది మనం రామాయణంలో అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇంకా డిఫరెంట్ టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుందండి. సో ఇవి కూడా చాలా అంటే చాలా బిగ్ టెంపుల్స్, ఒక టెంపుల్ లోపలే. సో ఇలాగే 60+ టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుందండి, చిన్న చిన్నవన్నీ కలిపి. అలాగే ఇక్కడ అమ్మవారి టెంపుల్స్ కూడా అయితే ఉన్నాయి, ఒక 7 or 8 టెంపుల్స్ వరకు. సో అవి కూడా మీరైతే చూసుకోవచ్చు. అన్ని టెంపుల్ కి ఇన్సైడ్ అయితే లాస్ట్ ప్రహరీ నుంచి ఇన్సైడ్ లోనే ఉండడం అయితే జరుగుతుంది టెంపుల్స్ అన్ని. సో కంప్లీట్ గా వన్ డే, సో ఒక 5 to 6 hours అయితే కంప్లీట్ గా స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. నేనైతే స్పెషల్ దర్శనానికి అయితే వెళ్ళడం జరిగిందండి. సో స్వామివారిని దగ్గరగా అయితే చూశాను అనమాట. నార్మల్ గా వెళ్లే లైన్ కంటే ఇదైతే కొంచెం ముందుకైతే ఉండడం జరుగుతుంది. అండ్ స్వామివారికి దగ్గరగా కూడా అయితే చూడడానికి ఆస్కారం అయితే ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇచ్చట గర్భాలయంలో శయనించి ఉన్న మూర్తికి పెరియ పెరుమాళ్ అని పేరు. అండ్ ఉత్సవ మూర్తికి అయితే నంబెరుమాళ్ అనే పిలవడం అయితే జరుగుతుంది. మనం టెంపుల్లోనే మెయిన్ రోడ్ మీదకి అయితే వచ్చేసామండి. సో దీనికి బయట ఇంకా 2 ప్రాకారాస్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రాకారాస్ యొక్క విశిష్టత ఏంటి, ప్రతి ఒక్కదానికి ఎందుకు ఇలా 7 levels లో ప్రహరీ గోడలు అనేది కట్టడం జరిగింది, దాని గురించి కూడా ఒకసారి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఈచ్ ప్రాకార ఒక విశిష్టత గురించి కూడా అయితే మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. అండ్ లాస్ట్ 5 minutes లో ఇంకో టెంపుల్ కూడా విజిట్ చేయడం అయితే జరిగిందండి. అది కావేరీ నదికి ఒడ్డున అయితే ఉండడం జరిగింది. సో అది కూడా అయితే మిస్ అవ్వద్దు. ముందుగా మొదటి ప్రాకారం గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ మొదటి ప్రాకారంలో ద్వారపాలకులు, యాగశాల, విభజన బావి, సేన మొదలియర్ సన్నిధి, పగల్పత్తు మండపం, చిలక మండపం, కన్నన్ సన్నిధి ఉంటాయి. ఇక్కడ గల చిలుక మండపం నుండి విమానముపై గల పరవాసు దేవులను దర్శించుకోవాలన్నమాట. ఇది మొదటి ప్రాకారం యొక్క విశిష్టత. సో మనం రెండవ ప్రాకారం చూసుకున్నట్లయితే ఈ గోపుర ద్వారమునకు ఆర్యభట్టల్ వాసల్ అని పేరు అయితే పిలవడం జరుగుతుందండి. ఈ ప్రాకారంలోనే పవిత్రోత్సవ మండపం ఉంది. ఈ మండపంలోనే హయగ్రీవులకు, సరస్వతీ దేవికి సన్నిధులు ఉన్నాయి, టెంపుల్స్ అయితే ఉండడం జరుగుతుందండి ఆ దేవదేవతలవి. ఈ ప్రాకారంలోనే రెండవది ఊల్కొడై మండపం అండి. దీనికి దొర మండపం అని కూడా పేరు అయితే ఉండడం జరుగుతుంది. సో విరజా మండపము, దీని క్రింద విరజా నది ప్రవహించునని పెద్దలందరూ అనమాట. 4వది వేద విన్నపం అనమాట, వేదాలు చెప్తారు కదా. సో ఆ మండపం అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ అనేక మండపాలు అయితే ఉండడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఇచ్చట స్తంభముపై ఉన్న వినీత ఆంజనేయ స్వామి పరములను ప్రసాదించగల శక్తివంతుడు అనమాట. సో ఈ రెండవ ప్రాకారం లోపల అయితే మనం అయితే ఇవన్నీ చూసుకోవచ్చు. అంతేకాకుండా 3వ ప్రాకారం చూసుకున్నట్లయితే ఈ ప్రాకారమును అలినాడన్ తిరువీధి అని పేరు అనమాట. ఈ వీధిలో గరుత్మంతుని సన్నిధి అయితే ఉండడం జరుగుతుంది. దీనికి లోపల సైడే వాలి సుగ్రీవుల సన్నిధులు కూడా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ 3వ ప్రాకారమునకు ఎడమ భాగాన ధ్యానం కొలిచే మండపం కూడా అయితే ఉందండి. దీని ప్రక్కనే సంజీయర్ సన్నిధి కూడా అయితే ఉండడం జరుగుతుంది.
ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైతే టెంపుల్ గురించి కంప్లీట్గా తెలుసుకోవాలి అండ్ విజిట్ చేసినప్పుడు ఈ ప్లేసెస్ అన్ని విజిట్ చేయడానికి ఈజీగా ఉండాలి అనుకుంటున్నారు. సో వాళ్ళ కోసం అయితే ఈ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దీనికి 4 స్ట్రీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ స్ట్రీట్స్ నేమ్స్ కూడా అండ్ వాటి విశేషత గురించి కూడా మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో ముందైతే ఈ ప్రాకారాస్ గురించి అయితే మాట్లాడుకుందాం. తర్వాత 4వ ప్రాకారం. ఈ ప్రాకారంను అకలం కనాతాల్వన్ తిరుచి అని పేరు. ఈ ప్రాకారం లోపల కుడి పక్కన కురుత్తాల్వన్ సన్నిధి అయితే ఉండడం జరుగుతుంది. సో శ్రీ పరాశర భట్టన్ సన్నిధిలో వారి శ్రీపాదములందు సంజయ ప్రతిష్టమై ఉన్నాడు. సో లక్ష్మీనారాయణులు ఇక్కడైతే ఈ సన్నిధిలో కొలువై ఉండడం అయితే జరుగుతుందండి. ఈ ఎడమ చేతి ప్రక్క బజారు దాటిన పిమ్మట నాదముని సన్నిధి ఉంది. దీనికి బయట కంబనాత్వల్ మండపం కూడా అయితే ఉండడం జరుగుతుందండి. ఈ ప్రాకారంలోనే శ్రీరంగ విలాసం ఉంది. దీనిపై తిరుమంత్రము ద్వయము శ్రీకృష్ణుడు శ్రీ వరాహ శ్రీరామ అవతరించిన విధము చిత్రించబడి అయితే ఉండడం జరుగుతుంది. సో 4వ ప్రాకారంలో అయితే ఇవన్నీ మనం అయితే చూసుకోవచ్చు. 5వ ప్రాకారం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాకారమునకు ఉత్తర వీధి అని పేరు అయితే ఉండడం జరుగుతుందండి. మనకైతే టెంపుల్ వెస్ట్ అండ్ ఈస్ట్ ఎంట్రన్సెస్ ద్వారా వెళ్ళినట్టయితే చాలా దగ్గరగా అయితే ఉండడం జరుగుతుంది. నేను వచ్చేసరికి ఈస్ట్ గోపురం ద్వారా అయితే వెళ్ళడం జరిగింది. దీన్నే రాజగోపురం అని కూడా పిలవడం జరుగుతుంది. సో ఇది అన్ని టెంపుల్స్లో అయితే ఇలాగే పిలవడం జరుగుతుందండి. మనం తిరువనమలైలో కూడా చూసుకోవచ్చు. రాజగోపురం ఈస్ట్ సైడ్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ప్రకారంలో అయితే మాసంలో జరుగు బ్రహ్మోత్సవాలు పండుగ అయితే జరుగుతుందండి శ్రీరంగనాథుల వారిది. సో ఈ వీధిలోనే వేయించి ఉందరు. అంతేకాకుండా మరికొన్ని సన్నిధులు కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో తర్వాత 6వ ప్రకారమును ఈ ప్రకారంనే చిత్రవీధి అని పేరండి. వేషమాస బ్రహ్మోత్సవ నంబెరుమాళ్ళు ఈ వీధిలోనే ఊరేగించుట ఈ వీధికి చిత్రవీధి అని పేరు రావడం అయితే జరిగిందండి. అల్వార్లు తిరునక్షత్రములందు ఈ తిరువీధులలో ఊరేగింపబడతారు. ఉత్తర మాడ వీధిలో వేదాంత దేశికర్ సన్నిధి, జగన్నాథ్ సన్నిధి, తూర్పు చిత్ర మాడ వీధిలో రథం, పెరియనంబి మొదలగు సన్నిధులు అయితే ఉండడం జరుగుతుంది. దక్షిణ ప్రాకార వీధి మధ్యలో 5 అడుగుల లోతులో పాత కృష్ణన్ సన్నిధి కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో దీన్ని కూడా అయితే మనం వీక్షించుకోవచ్చు. 6వ ప్రాకారం లోపల అయితే వీటన్నిటిని అయితే మనం వీక్షించుకోవచ్చు అండి. చివరి ప్రాకారం 7వ ప్రాకారం. ఈ ప్రాకారమునే అడయవలంజన్ వీధి అని పేరండి. ఈ ప్రాకారంకు ఉన్న దక్షిణ గోపురం ద్వారా కావేరీ నదికి అయితే పోవచ్చును. దీన్నే రాయగోపురం అని కూడా అయితే పిలవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే వైకుంఠ ఏకాదశి రోజు 33 కోట్ల దేవతలందరూ ఈ భూలోక వైకుంఠం అని పిలువబడే శ్రీరంగంకి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పేసి మన పూర్వీకులు అయితే హిందూ మైథాలజీ ప్రకారం మన పూర్వీకులు అయితే చెప్పడం జరుగుతుందండి. సో చాలా అంటే చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా. అంతేకాకుండా ఈ టెంపుల్నే భూలోక వైకుంఠం మరియు ఇండియన్ వాటికన్ సిటీ అని కూడా అయితే పిలవడం జరుగుతుందండి. సో ఇది వాటికన్ సిటీ కంటే పెద్దదిగా అయితే చెప్పుకోవచ్చు మనం. ప్రస్తుతానికైతే మనం సౌత్ ఉత్తియా స్ట్రీట్లో అయితే ఉన్నామండి. సో ఒకసారి ఎండింగ్కి అయితే వెళ్ళగానే అది కూడా అయితే చూపించడానికి ట్రై చేద్దాము. సో ఈ టెంపుల్ గురించి అయితే ఇవన్నీ విశేషాలు అండ్ ఇంతేకాకుండా ఇక్కడికి దగ్గరలోనే రిమైనింగ్ చాలా టెంపుల్స్ అయితే ఉండడం జరిగింది. జంబుకేశ్వర ఆలయం, కడైపిల్లై అయ్యన్నార్ టెంపుల్, అంతేకాకుండా తిరువన్నై కోవిల్ కూడా అయితే దగ్గరలోనే ఉండడం అయితే జరుగుతుంది. ఇవన్నీ ఒక 4 to 5 కిలోమీటర్స్ రేంజ్లో అయితే ఉండడం జరుగుతుందండి. సో మనమైతే అయ్యన్నార్ టెంపుల్కి అయితే వెళ్దాము నెక్స్ట్ ఈ టెంపుల్ విజిట్ అయిపోగానే. సో అక్కడికైతే ఎలాంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ అయితే లేదండి, ముందుగానే చెప్తున్నాను, నడిచి అయితే వెళ్లాల్సి ఉంటుంది. సో నేను చూసినప్పుడు ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఉంది అని చూపించడం అయితే జరిగింది, అందుకోసం అయితే వెళ్ళాను. బట్ 1.5 కిలోమీటర్ నడిచిన తర్వాత అయితే తెలిసింది ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేదని చెప్పేసి. ప్రస్తుతానికైతే మనం ఈస్ట్ ఉత్తరా స్ట్రీట్లోకి అయితే ఎంటర్ అయ్యామండి. సో దీంట్లోనే మనకి వైట్ గోపురం అన్నాం కదా, ఆ గోపురం కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో ఈ ఈస్ట్ గోపురమే రాజగోపురం అని కూడా పిలవడం అయితే జరుగుతుంది, మెయిన్ గోపురాన్ని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే యూస్ఫుల్ అయితే అనుకున్నా డెఫినెట్గా లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ మరెన్నో అయితే మన ఛానల్ రాబోతున్నాయి అనమాట. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ గ్రూప్తో ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ కూడా అయితే చేయండి. అంతేకాకుండా ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా పాజిటివ్గా అయితే అనిపించిందండి. ఎందుకంటే అంతేకాకుండా నేను స్పెషల్ డే రోజు అయితే రావడం జరిగింది నాకు తెలియకుండా. సో ఇక్కడ అంత బాగా చేస్తారని తెలియదు, బట్ ప్లాన్లో అయితే శ్రీరంగం ఉంది. సో వచ్చేసాను, ఇక్కడికి రాగానే స్పెషల్ డే అని తెలియడం అయితే జరిగింది. సో చాలా అంటే చాలా పాజిటివ్గా అనిపించింది. సో ఎక్కువ మంది అయితే రావట్లేదు, మనం
నార్మల్గా తిరుపతి ఇలాంటి టెంపుల్స్లో చూస్తాం కదా, అక్కడ ఉన్నంత రష్ అయితే ఉండట్లేదు. కానీ బట్ ఓకే, చాలా మంది అయితే వస్తున్నారు. సో ఇక్కడికి రావడానికి ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇది వెళ్ళే మెయిన్ రోడ్లో అయితే ఉండదు. సో మధురైకి లేదా తిరుచిరపల్లికి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం బ్యాక్ అయితే రావాల్సి ఉండడం వల్ల ఇక్కడికైతే ఎక్కువ మంది రావట్లేదు అని అయితే నేను అనుకుంటున్నాను. సో ఇండియాలోనే లార్జెస్ట్ టెంపుల్ మన ఇండియాలో ఉండడం అనేది మనం చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. దీన్ని ఇలాగే వర్కింగ్ కండిషన్లో ఉండేలా చూసుకోవడం అండ్ దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉందండి. సో యాజ్ ఏ విజిటర్స్గా అందరూ అయితే వచ్చేసి దీన్ని చూసి విజిట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి దగ్గరలో ఉన్న రిమైనింగ్ టెంపుల్స్కి కూడా అయితే వెళ్ళొచ్చు. అంతేకాకుండా యాజ్ పర్ గూగుల్ ప్రకారం అయితే 1300 వైష్ణవ కుటుంబాలు అయితే ఈ టెంపుల్ మీద ఆధారపడి ఉన్నాయండి. సో అప్పుడే మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద టెంపుల్ ఇదని చెప్పేసి. స్పెషల్ డే అవడం వల్ల డెకరేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారండి. సో ఈ వైట్ గోపురం యొక్క స్పెషాలిటీ గురించి కూడా మనం వీడియో స్టార్టింగ్లోనే మాట్లాడుకోవడం అయితే జరిగింది. అండ్ సెక్యూరిటీ కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉందండి ఈరోజు. ఇంకా ఈ టెంపుల్ గురించి మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో రోడ్ అయితే చాలా ప్లెజెంట్గా ఉందండి. సో ఇప్పుడైతే మనం అరుల్మిగు అయ్యంగార్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇదైతే మేలూరు రోడ్లో ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడికైతే మన రంగనాథ స్వామి టెంపుల్ నుంచి జస్ట్ 1.9 మైల్స్ అయితే ఉంటుంది, అరౌండ్ 3 కిలోమీటర్స్. సో దీనికైతే వెళ్తున్నాము. సో దీనికి వెళ్ళే రోడ్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎవ్వరూ లేరు, నీట్గా వెళ్ళిపోవచ్చు. రోడ్ కూడా బాగుంది. సో ఈ టెంపుల్కి వెళ్ళడానికి ఏంటంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడే కావేరీ రివర్ అయితే ఉంది. సో అది చూసినట్లు ఉంటుంది అండ్ మనం టెంపుల్ని కూడా చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి వెళ్తున్నాను. సో గూగుల్లో చూస్తే మోస్ట్ రికమెండెడ్ టెంపుల్స్లో ఇది ఒకటి ఉంది శ్రీరంగంలో, రంగనాథ స్వామి టెంపుల్ తర్వాత. సో అందుకోసమైతే దీన్ని కూడా చూడడానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో ఒకసారి అయితే మీరు లొకేషన్ చూసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ కొబ్బరి చెట్లు అండ్ మిడిల్లో రోడ్డు, కేరళ వైబ్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడికి వెళ్ళాకైతే ఒకసారి మాట్లాడేసుకుందాం. ఈ టెంపుల్ నేను అనుకున్నంత దగ్గరలో అయితే లేదండి, దాదాపు 3+ కిలోమీటర్స్ అయితే నడవాల్సి వచ్చింది. సో ఒక 2 బ్రేక్స్ అయితే తీసుకున్నాను అనమాట. విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, బట్ రోడ్స్ కూడా ఓకే. సో మేనేజబులే. ఇన్ కేస్ ట్రాన్స్పోర్ట్ ఉన్నట్లయితే కొంచెం బాగుండు అని అయితే నాకు అనిపించింది. ఎందుకోసం అంటే ఫ్యామిలీస్తో వచ్చినట్లయితే మనం ఆటోస్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇలా సింగిల్గా డబల్స్ వచ్చినట్లయితే ఇటు సైడ్ రావడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. టెంపుల్ దగ్గర వ్యూ అయితే మనం ఒకసారి చూసుకుందాం. నేను వచ్చే సమయానికి టెంపుల్ అయితే క్లోజ్లో ఉంది. సో ఒక 20 మినిట్స్ తర్వాత టెంపుల్ అయితే ఓపెన్ చేయడం జరిగిందండి. అండ్ దీంట్లో చూపించాను కదా, ఒక బ్రిడ్జ్ అయితే ఉండడం జరిగింది. సో అక్కడికైతే చాలా మంది కపుల్స్ అయితే రావడం జరుగుతుంది. అది చాలా ఫేమస్ అనుకుంటా. బట్ ఇటు సైడ్ ట్రాన్స్పోర్ట్ లేదు అండ్ చాలా డిస్టెన్స్లో ఉండడం వల్ల నేనైతే వెళ్ళకపోయాను. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, ఇలా చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయండి. టెంపుల్ అయితే చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది. శ్రీరంగంలో డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్స్లో ఇదొకటి అండ్ జంబుకేశ్వర ఆలయం కూడా. ఐ హోప్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్తో ప్లాన్ చేసినట్లయితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.